వైసీపీ సభ్యులపైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. వైసీపీ సభ్యులు సభకు రావట్లేదు, కానీ దొంగచాటుగా వచ్చి హాజరు పట్టికలో సంతకాలు పెడుతున్నారంటూ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ఇందుకేనా అంటూ కూడా ఆయన ఆగ్రహం వెలగక్కారు. సభకు సగర్వంగా రావాలి, కానీ ఇలా దొంగచాటుగా రావడం ఏంటి? సంతకాలు పెట్టిన వైసీపీ సభ్యుల లిస్టు చదివారు స్పీకర్. ఇక వై నాగిరెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, రాగం మత్సలింగం, విరూపాక్షి, మత్సరాస విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా వీరందరూ కూడా దొంగచాటుగా వచ్చి అసెంబ్లీకి హాజరైనట్టుగా సంతకాలు పెడుతున్నారు, కానీ సభకు రావడం లేదు. ఒకసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీ నేతలపైన సీరియస్ అయిన తీరును చూద్దాం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తున్నానండి.